హాయ్ అండి. వెల్కమ్ టు కరుణామయ్య కిచెన్. నేను ప్రవీణ. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా మంచి గ్రేవీతో ఎగ్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న 4 కోడిగుడ్లను అందులో వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకుని దానిలోనికి కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని దాంట్లోకి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ఒక 5 నుంచి 6 పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి తీసుకోవాలి. అవి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ముక్క మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. అది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసుకొని 1.5 స్పూన్ దాకా కారంను యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ముక్కకి అంతా పట్టేలాగా ఉప్పు కారం కలిపేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మిగిలిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారుగా చక్కగా దగ్గర పడిపోయింది కదా ఎగ్ టమాటా కర్రీ. సింపుల్గా చాలా టేస్టీగా మంచి గ్రేవీతో ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.